ఒకప్పుడు కొండలు మరియు పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో టిమ్మీ అనే దయగల యువకుడు ఉండేవాడు. జంతువులు మరియు ప్రకృతితో టిమ్మీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అతను సందర్శించడానికి ఇష్టపడే ప్రదేశం బంగారు మెరుపుతో మెరిసిపోయే మంత్రముగ్ధమైన మ్యాజిక్ పాండ్. ఒక ఎండ రోజు టిమ్మీ చెరువు దగ్గర విహరిస్తున్నప్పుడు అతను ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనించాడు. మెరిసే బంగారు బాతు నీటిపై అందంగా మెరుస్తూ ఉంది. బాతు ఒక మాయా ప్రకాశం కలిగి ఉంది మరియు దాని ఈకలు విలువైన బంగారంలా మెరుస్తున్నాయి. టిమ్మీ ఈ అద్భుతమైన జీవిచే ఆకర్షించబడ్డాడు మరియు దానిని జాగ్రత్తగా సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. అతని ఆశ్చర్యానికి బంగారు బాతు ఇలా మాట్లాడింది, నమస్కారాలు, టిమ్మీ. నేను గోల్డీని, మేజిక్ పాండ్ యొక్క సంరక్షకుడను. మీలాంటి దయగల ఆత్మ రహస్యాన్ని పంచుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నిస్వార్థ చర్య ద్వారా తమ దయను నిరూపించుకునే ఎవరికైనా ఒకే కోరికను మంజూరు చేసే శక్తి చెరువుకు ఉందని గోల్డీ వివరించినప్పుడు ఆసక్తిగా టిమ్మీ శ్రద్ధగా విన్నాడు. అయినప్పటికీ మేజిక్కు స్వచ్ఛమైన హృదయం యొక్క టోకెన్ అవసరం. మాయా బాతు నుండి బంగారు ఈక వైవిధ్యం చూపాలనే ఆతృతతో టిమ్మీ దయతో కూడిన చర్యలను చేయడానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను తన పొరుగువారికి పనులలో సహాయం చేశాడు, చెట్లను నాటాడు మరియు అవసరమైన వారితో తన మధ్యాహ్న భోజనం కూడా పంచుకున్నాడు. టిమ్మీ తన పరోపకార చర్యలను కొనసాగించినప్పుడు బంగారు బాతు అతనిని చూసింది. అతని చర్యల యొక్క నిజాయితీకి సంతోషించింది. ఒకరోజు టిమ్మీ ఒక వృద్ధ మహిళ కిరాణా సామాను తీసుకువెళ్లడంలో సహాయం చేస్తుండగా ఒక్కసారిగా తుఫాను వచ్చింది. వర్షం కురిసింది, ఉరుములు గర్జించాయి. దీనివల్ల గ్రామస్తులు వారి ఇళ్లలో చిక్కుకున్నారు. సంకోచం లేకుండా టిమ్మీ తన పొరుగువారికి సహాయం చేయడానికి పరుగెత్తాడు. అతను తన బలాన్ని ఉపయోగించి తాత్కాలిక వంతెనలను నిర్మించాడు, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా నడిపించాడు. గందరగోళం మధ్య గోల్డీ టిమ్మీని సమీపించి, మీ దయ చాలా మంది హృదయాలను తాకింది, టిమ్మీ. ఇప్పుడు నా బంగారు ఈకలలో ఒకటి తీసి మీ కోరికను తీర్చండి. కాని టిమ్మీ సంకోచించాడు. తన కోసం ఏదైనా కోరుకునే బదులు తన గ్రామం అంతా క్షేమం కావాలని ఆకాంక్షించారు. మా గ్రామాన్ని ఆపద నుండి రక్షించి అందరికీ శ్రేయస్సు తీసుకురావాలని మేజిక్ పాండ్ కోరుకుంటున్నాను అని ఆయన నిస్వార్థంగా ప్రకటించారు. కోరిక తీరిన వెంటనే తుఫాను ఆగింది, వరద నీరు తగ్గింది. గ్రామం అభివృద్ధి చెందింది మరియు గ్రామస్తులలో ఐక్యత మరియు దయ యొక్క కొత్త భావం వ్యాపించింది. ఒకప్పుడు మంత్రముగ్ధులను చేసిన మ్యాజిక్ పాండ్ ఇప్పుడు బంగారు బాతు ప్రతిబింబాన్ని కలిగి ఉంది. ఇది సంఘం యొక్క భాగస్వామ్య విలువలకు చిహ్నం. టిమ్మీ యొక్క నిస్వార్థ కోరిక గ్రామాన్ని రక్షించడమే కాకుండా మేజిక్ పాండ్ మరియు దాని ప్రజలను పర్యవేక్షించే ఒక సంరక్షక ఆత్మగా మార్చింది. ఆ రోజు నుండి గ్రామం కరుణతో అభివృద్ధి చెందింది మరియు టిమ్మీ మరియు గోల్డెన్ డక్ కథ తరం నుండి తరానికి అందించబడిన ప్రతిష్టాత్మకమైన కథగా మారింది. కాబట్టి దయ యొక్క మాయాజాలం మరియు ప్రకృతి మరియు మానవత్వం మధ్య బంధం గ్రామస్తుల హృదయాలలో వర్ధిల్లింది. నిజమైన సంపద బంగారంలో కాదు, దయగల మరియు ఐక్యమైన సంఘం యొక్క వెచ్చదనంలో ఉందని వారికి గుర్తుచేస్తుంది.